శంకర్ గారు, అంటే మీ కమ్యూనిటీలో ఆవిడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము, ప్రెసిడెంట్ అవ్వటము ఇదంతా ఓకే. బట్ పూర్తి స్థాయిలో పొలిటికల్గా ఆవిడని తీసుకురావాలి అన్న ఐడియా స్వతహాగా ఆవిడదా లేకపోతే మీద ఎలా వచ్చింది? అది నాకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె ఇంత షైన్ అవుతుంది పాలిటిక్స్లో. జనరల్ కమ్యూనిటీ బేస్లో షీస్ టాక్ అంటే ఎప్పుడు బాగా ఉన్నది. అంటే ఒక కెమెరా ముందు వచ్చి మీడియా ముందు మాట్లాడాలంటే చాలా ఇంపాసిబుల్ అండి, చాలా కష్టమైంది రాజకీయాల్లో. అది చాలా కష్టం. అది మెమరీ. మీరు 20 years కింద అడిగింది చెప్పండి, ఆమె మాట్లాడేస్తుంది. అది ఆమెకి ప్లస్ పాయింట్ అయిపోయి మీడియా పొలిటికల్లో బాగా యాక్టివ్ అయిపోయారు. నేను కూడా ప్రోత్సాహం ఇచ్చాను, చలో లైట్ ఓకే ఆమె యాక్టివ్ ఉంది కదా, నాకు కూడా అంటే నేను కూడా ఆమెకు ప్రోత్సహించడం, సపోర్ట్ ఇవ్వడం. సో ఏమనిపిస్తుంది ఆవిడ అలా మాట్లాడుతున్నప్పుడు? కానీ నాకు సంతోషం అనిపిస్తుంది. అంటే అందరు వచ్చి కలవడము, జనాలు వచ్చి కలుస్తుంటారు. ఇప్పుడు ఎన్నో మంది కలుస్తారు రోజు. అంటే నేను కానీ నా పిల్లలు కానీ కూడా ఏమనుకుంటామంటే అబ్బా 10 మంది కలుస్తుంటారు, 10 మంది వచ్చి ఆవిడ అక్క అక్క అంటారు. ప్రతి ఫంక్షన్స్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ పిలుచుంటారు, అవార్డ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ మామూలుగా అందరికి పిలవరు కదా, ఏదో ఒక స్టేటస్ అంటే ఉందంటే పిలిచారు. నేను కూడా ఓకే, నా సాయం నేనేం కావాలో చేశాను ఆమెకి. సో పిల్లలకి ఏమనిపిస్తుంది? పిల్లలు ఏం చెప్తూ ఉంటారు సుజాత గారు? అంటే యాక్చువల్గా అయితే ఏదో ఇది దినచర్యలాగా గడిచిపోయింది పొలిటికల్గా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కదా, గవర్నమెంట్ వచ్చేసరికి యాంగ్జైటీ ఒక రకంగా. అంటే మా చిన్నబాబు బాగా పొలిటికల్గా నాకు ఎక్కువగా ఏదైనా ఇమీడియట్గా డిబేట్కి వెళ్ళాలంటే ఇమీడియట్గా సబ్జెక్ట్ వాడు ఇచ్చేస్తాడు. చిన్నోడికి నాలెడ్జ్ ఎక్కువ, అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, అది మెయిన్. ఇప్పుడు వాళ్ళు చదువు ఉద్యోగం అయినా కూడా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నాకన్నా ముందు ఇమీడియట్గా నేను లోపల నుంచి రెడీ అయ్యి బయటికి వచ్చే లోపల 5 నిమిషాలు చెప్పేస్తూనే ఉంటాడు. మమ్మీ ఇది జరిగింది ఈరోజు, ఇది ఉంది నెక్స్ట్ అంటే నాకేదో డిబేట్ కోసం అని చెప్పడు, జనరల్ నాలెడ్జ్ రోజు జరిగేవి ఇష్యూస్. నేను టీవీ చూడడానికి టైం సరిపోదు, మాట్లాడడానికి నాకు అన్నీ ఉంటాయి కదా, ఫ్యామిలీ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది, ఆర్గనైజేషన్ ఉంటుంది, పొలిటికల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నాకు అసలు ఒక్కొక్క రోజు తినడం కూడా టైం సరిపోదు. వాడు 24 గంటలు వాళ్ళు ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, అన్నీ చూస్తుంటాడు, పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్తాడు. నాకు చాలా గైడెన్స్ ఉంటాడు, చాలా గైడెన్స్ ఇస్తాడు. ఇంకా పెద్ద అబ్బాయి కూడా ఈ మధ్య కాలంలో పెద్దోడు కూడా బిజినెస్లో బిజీగా ఉంటాడు. పిల్లలు పాపం వాడికి కూడా ఇప్పుడు 2 పిల్లలు, బిజినెస్లో చాలా బిజీగా ఉంటాడు. కాబట్టి పెద్దగా రోజు 2-3 సార్లు గుర్తు చేసేవాడు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు మమ్మీకి పొజిషన్ రావాలి, టికెట్ కోసం బాగా ట్రై చేశాం కాబట్టి టికెట్ మిస్ అయింది, అంతకుముందు టికెట్ రావాలి అని అందరం ప్రయత్నాలు చేశాము. సో ఆ బ్యాక్గ్రౌండ్ వరకు బాగా చేశారు పిల్లలు. మా వారికన్నా నిజంగా చెప్పాలంటే మా పిల్లలే ఎక్కువగా పొలిటికల్గా సపోర్టు. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. ఇంకా రెండో అబ్బాయి అయితే ఫారెన్లో అక్కడే ఉంటాడు. కానీ పెద్దగా సొసైటీ హౌస్ అంటే మామూలుగా తన పని ఏదో తన వరకు తను చూసుకుంటాడు. కాబట్టి పెద్దగా ఉండదు, ఎంజాయ్ చేస్తాడు అంతే. హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తాడు, సాడ్నెస్ని ఫీల్ అవుతాడు అంతే తప్పించి అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడు. డిఫరెంట్ అంటే సైలెంట్. శంకర్ గారు ఎప్పుడైనా సజెషన్స్ ఇస్తుంటారా మీకు, నువ్వు ఇంకా ఇలా మాట్లాడాల్సిందే, చెప్తుంటారులేండి, మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుంటారు. నువ్వు ఇది మాట్లాడద్దు, ఇది ఇట్లా అనొద్దు, ఇది ఎలా అనొద్దు అనండి. ఏం కదలేండి, నడిచిపోతుంటుందండి.